లండన్ వైపుగా వెళ్లవలసినటువంటి ఎయిర్ ఇండియా 171 ఈ ప్లేన్ నిన్న 1:15 సమయానికి అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి కొన్ని క్షణాల్లోనే బీజేఎంసీ హాస్టల్ పైన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన క్రాష్ కు గురైంది. సుమారుగా అందులో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది దుర్మరణం పాలయ్యారు. సుమారుగా ఒక్క వ్యక్తి మాత్రం బయటపడగలిగారు. ఆ ఒక్క వ్యక్తి ఎలా బయటపడ్డాడు ఏంటిది మనం మాట్లాడదాం. అంటే బిఫోర్ దాట్ దాంతో పాటుగా అక్కడ మెడికల్ కాలేజీలో హాస్టల్స్ ఉన్నటువంటి ఆ విద్యార్థులు కానివ్వండి మరికొంతమంది చుట్టుపక్కల నివాస ప్రాంతాలు కుప్పకూలిపోయింది. కాబట్టి ఓవరాల్గా 245 మంది దుర్మరణం పాలయ్యారు. 1996 తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నమోదైంది. గతంలో 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ వర్సెస్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ గా కొలైడ్ అయింది. ఒకదానికో ఢీకొన్న ఈ ప్రమాదంలో 349 మంది మరణిస్తే ఆ తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది ఇది. ఒకసారి అసలు ఆ ఒక్క వ్యక్తి ఎలా బయటపడ్డాడు, ఆయన ఎలా మళ్ళా మృత్యుంజయుడిగా బయటకు వచ్చారనేది మీకు వివరించే ప్రయత్నం చేసి ఒకసారి ఆ బ్లూ ప్రింట్ ప్లే చేయండి. మనతో పాటుగా సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. ఆయన ఎందుకు జరిగింది, ప్రమాదం గల కారణం ఏంటి, ఎలా జరిగింది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా బ్లూ ప్రింట్ ప్లే చేసుకోండి. ఆ బ్లూ ప్రింట్ లో 11A సీట్ నెంబర్ విశ్వాస్ కుమార్ ఇక్కడ చూడండి, ఇది 11A. సో ఇక్కడ నుంచి ఆయన ఈ సీటింగ్ లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడి నుంచి ఆయన బయటపడగలిగాడు. ఎమర్జెన్సీ డోర్ సహాయంతో ఆయన బయటికి దూకేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని అహ్మదాబాద్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పై డేట్ కనపడుతోంది. ఆ ఆరో మార్క్ ఉన్న చోట 11A సీట్ లోనే ఆయన కూర్చున్నారు. సో ఆయన టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదాన్ని కొంత అంచనా వేసి అక్కడ కుదుపులో ఉండడం కానివ్వండి, క్రాష్ జరగడంతో వెంటనే దాని నుంచి బయటికి దూకేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ కొంత మానసికంగా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం గల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, సో అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ద బిగ్గెస్ట్ సెకండ్ ప్లేన్ క్రాష్ గా తెలుస్తోంది భారతదేశంలోనే. 245 మంది మరణాలకు కారణమైంది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు జరిగి ఉంటుంది ఎగ్జాక్ట్గా ఏంటంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది, నంబర్ ఆఫ్ కారణాలు అనేది మనకు తెలుస్తుందండి. ఇందులో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది మెకానికల్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఒకటి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఒకటి. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈజ్ అ పాసిబుల్ లింక్ ఫ్లాప్స్ అనేది యాక్చువల్గా టేకాఫ్ పొజిషన్లో ఉండాలన్నప్పుడు ఇట్లా ఫ్లాప్స్ అనేది ముందు ఇట్లా వెనక్కు ఉండాలన్నమాట. ల్యాండింగ్ అప్పుడు డౌన్ ఉంటుంది అన్నమాట. ఇట్లా అంటే లిఫ్ట్ అనేది ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు లిఫ్ట్ పుష్ చేయాలన్నమాట అప్పుకి. అప్పుడే క్లైంబింగ్ ఫేస్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే థ్రస్ట్ అని ఉంటుంది. ఒక్కసారి పీసీఆర్ టేక్ ఆఫ్ విజువల్స్ వేసుకోండి అవి. సో తను చెప్తున్న ప్రకారంగా అది టేక్ ఆఫ్ తీసుకునే సమయానికి లిఫ్ట్ పుష్ టైప్ లో ఉండాలి, నోస్ భాగం పైకి ఉండాలి. అవును, కానీ ఇక్కడ మనకు విజువల్ కనబడడం లేదు. అదే ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నా కదా. ఇది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటంటే నేను లింక్ చేస్తున్నాను, ట్రై చేస్తాను. ఇది ఎలక్ట్రికల్గా లింక్డ్ విత్ ద ఫ్లాప్స్ ఆపరేషన్ అనేది ఎలక్ట్రికల్ కూడా సంబంధించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఈ సిచ్యువేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ లోన కూడా ఏంటంటే ఒక విజువల్ చూడండి. మీరు చెప్తున్న ప్రకారంగా రైట్, ఆ విజువల్లో ముందు నోస్ భాగం అనేది పైకి లిఫ్ట్ పొజిషన్ లో ఉండాలి మీరు అంటున్నారు. ఆటోమేటిక్ అది ఉంటుందండి. వెనక వైపు ఏంటంటే వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ కి మళ్ళీ అటాచ్డ్ గా అప్ అండ్ డౌన్ ఒక ఫ్లాప్స్ అని ఉంటుంది. ఆ ఫ్లాప్స్ అనేది మన డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే లిఫ్ట్ అనేది పైకి లేపుతుంది, అప్పుడప్పుడు ఏంటంటే లిఫ్ట్ అనేది తగ్గుతుంది. అప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు అప్పు ఉంటుంది. లిఫ్ట్ పెంచడానికి లిఫ్ట్ అనేది పుష్ చేస్తుంది అనమాట. ఎయిర్క్రాఫ్ట్ పుష్ చేయడానికి అనేది మామూలుగా డౌన్ ఉండన్నమాట. ఆ విధంగా పొజిషన్ లో ఉండాలి. అది ఖచ్చితంగా మనకు తెలియట్లేదు. కానీ ఏంటంటే నేను లింక్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రాబబిలిటీస్. లింక్ అంటే ఎట్లాగంటే ఇందులో కూడా కొన్ని ప్యాసింజర్స్ లోన ఏసీ పనిచేయట్లో సరిగా అనేది ఒకటైతే కంప్లైంట్ అనేది ఉందన్నారు ఆ ఎయిర్క్రాఫ్ట్లో. ఇంకోటి కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయట్లేదు అని. అంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంది అని మనకు తెలుస్తుంది. ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ది నాన్ ఆపరేషన్ ఆఫ్ ది ఫ్లాప్స్ కూడా. ఫ్లాప్స్ అనేది కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఫ్లాప్స్ కూడా ఏంటంటే థ్రస్ట్ని తగ్గిస్తుంది, లిఫ్ట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అది ఒక కారణం ఉండొచ్చు. అంటే అక్కడ ఏంటంటే యాక్చువల్గా లిఫ్ట్ కావాల్సిన థ్రస్ట్ అనేది లాస్ ఆఫ్ థ్రస్ట్ అయితే జరిగింది ఇక్కడ. లాస్ ఆఫ్ థ్రస్ట్ అంటే ఇంజిన్కి ఒక పవర్ ఉండాలి. పవర్కి ఎనఫ్ పవర్ లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది డ్రాప్ అవుతుంది ఎయిర్క్రాఫ్ట్. ఎనఫ్ పవర్ ఉండి లిఫ్ట్ ఉన్నప్పుడు ఇట్లాగా మనకి పవర్ ఉన్న ఇంజిన్లో మనకి కార్లో ఎట్లా స్పీడ్ వెళ్తున్నప్పుడు కొంచెం ఇట్లా లిఫ్ట్ కూడా ఉందనుకోండి పుష్ చేస్తుంది పైకి. రెండు ఉన్నప్పుడే
ఎయిర్క్రాఫ్ట్ సవ్యంగా దానికి V2 V1 స్పీడ్స్ అండ్ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. డెసిషన్ స్పీడ్స్ అన్ని డెఫినెట్గా ఉంటాయి. అవి ఇక్కడ కుదరలేదు. అంటే ఏ పర్టికులర్ డిస్టెన్స్లో వెళ్ళంగానే సర్టెన్ డిస్టెన్స్లో హైట్ అనేది గెయిన్ చేయలేకపోయింది. ఆ విధంగా కారణాలు కావాల్సింది. లిఫ్ట్ అనేది నీకు థ్రస్ట్ అనేది జనరేట్ అవ్వలేదు. ఇది 2 కారణాలు నేను చెప్పేది, మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ అయి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ది బర్డ్ హిట్. కానీ బర్డ్ హిట్ వచ్చేలకి ఏంటంటే దేర్ ఇస్ ఇది ఈజ్ ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ బాడీడ్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ హాల్ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్, 9 hours ఫ్లయింగ్ టైం లండన్కి ఎయిర్క్రాఫ్ట్. 2 ఇంజిన్స్ ఉన్నాయి ఇందులో. 2 ఇంజిన్స్లో 2టికి తగిలినాయా? ఏది? బర్డ్స్ రిమోట్ పాసిబిలిటీ. బట్ బర్డ్స్ హిట్ అయినా కానీ ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది, తగినంత థ్రస్ట్ ఉండదు, ఆటోమేటిక్గా థ్రస్ట్ డ్రాప్ అయితే ఆటోమేటిక్గా కుప్పకొట్టడానికి. అంటే 2 ఇంజన్లు కుప్పగూలితే కానీ ప్రమాదం జరగదు. అవును. సో 2 ఇంజన్లకి ఈ ఎయిర్క్రాఫ్ట్స్ కన్నా ట్విన్ ఇంజిన్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ అయినా కానీ లిఫ్ట్ సరిపోతుంది. ఏది సేఫ్గా జరగడానికి. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే 4th రీజన్ నాకు తెలిసినంత వరకు అక్కడ టెంపరేచర్ మధ్యాహ్నం పూట అహ్మదాబాదు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే రన్వే లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. టెంపరేచర్ పెరిగింది, డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ అనేది తగ్గిద్ది. ఈ డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ తగ్గినప్పుడు ఏంటంటే ఎక్కువ దానికి కూడా ఇప్పుడు ఫ్యూల్ బర్న్ అవ్వాలంటే మనకి ఎయిర్ ఆక్సిజన్ కూడా కావాలన్నమాట. అప్పుడు తగ్గడంలో ఎక్కువ కావాలి, ఎక్కువ లెంత్ ఆఫ్ రన్వే కావాలి. అక్కడే కూడా రన్వే లెంత్ కొంచెం తగ్గిందా, లేకపోతే ఇంకోటి కూడా ఒకసారి మీరు చూడండి. ఇందాక మీరు చెప్తున్నట్టుగా అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న ప్రకారంగా దాంట్లో టెక్నికల్ సమస్య, ఇందాక ప్లే చేయండి పీసీఆర్ మళ్ళీ. ఆ టెక్నికల్ సమస్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎదురైనట్టుగా కనబడుతోంది. సో సాంకేతిక లోపం, ఎక్కడ చూడండి మీరు అంటున్నట్టుగా సాంకేతిక లోపం తలెత్తింది అని చెప్పి మీరు అన్నటువంటి ఆ సిస్టమ్స్ ఆఫ్ అవడం కానివ్వండి, తర్వాత ఏసీలు పనిచేయకపోవడం, ఇదంతా కూడా ఇక్కడే సమస్యకి. ప్రమాదానికి ముందు విమానంలో పరిస్థితి. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. సో సాంకేతిక లోపం తలెత్తింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ సాంకేతిక లోపాన్ని పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. సో బేసిక్ గా ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ కి ముందు ఎటువంటి క్రాస్ చెక్స్ ఉంటుంది?